హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో గెలిచిన సర్పంచ్లను సన్మానించిండు. దానికి సంబంధించి ఒక ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి అక్కడ మాట్లాడిన మాటలను బ్యానర్ ఐటము కేసీఆర్ శపథం చేస్తున్నా నిన్ను మళ్ళీ రానివ్వను 2029 ఎన్నికల్లో 80 సీట్లు గెలుస్తున్నాం. కేసీఆర్ శపథం చేస్తున్నా నిన్ను మళ్ళీ గద్దెనెక్క నేను నిన్ను మళ్ళీ రానేను షీరి చింతకు గడతా ఈ మాటలు మాట్లాడండి. ఇప్పుడు గద్దెనెక్కనీటి ఉండటానికి గద్దెకాడ మీరు కావిలు ఉంటారా? లేదంటే మీరు శపథం చేయడానికి మీకే ఓట్లన్నీ మీ చేతిలో ఉంటాయా? లేదా నీకేమన్నా కోట్ల నీ ఓటుకి ఏమన్నా కోట్ల విలువ ఉంటుందా మీ ఓటుకి? ఈ గద్దెనెక్కనీయకుండా ఉండాల్సింది నిన్నైనా ఆయనైనా ఇంకోళ్ళనైనా ఏ పార్టీనైనా మీ పార్టీనైనా ఆయన పార్టీనైనా ఇంకో పార్టీనైనా ప్రజలు అనుకుంటే అయింది తప్ప మీరు అనుకుంటే కాదు. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే 2014లో ఓడిపోయింది. ఇదే కాంగ్రెస్ పార్టీ 2018లో మళ్ళీ ఓడిపోయింది. 2023కి అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల ఓటమి తర్వాత ప్రజలు వద్దనుకున్నారు. గద్దెను ఎక్కనీయొద్దనుకున్నారు. ఈరోజు మీకు అవకాశం ఇచ్చారు, ప్రజాపాలన అందిస్తామంటే, ఇంధనమ్మ పాలన అందిస్తామంటే. ఆ ప్రజాపాలనలో ఈరోజు మీరిచ్చే జీవోలు ప్రజల పరిపాలన కోసం ఇచ్చే జీవోలు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేని పరిస్థితి, వెబ్సైట్లో పెట్టలేని పరిస్థితులు మీరుండ్రు. దాన్ని ప్రజాపాలన ఎట్లా అంటారు మరి? ప్రజలు తెలుసుకొని సీక్రెట్ ఏముంటుందో పరిపాలనలో, ఎందుకు దాచిపెడతారో జీవోలు అనేది కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అట్లాంటి మీరు నేను గద్దెనెక్కనేను, నేను శపథం చేస్తున్నా, మీరు ఇట్లాంటి శపథాలు చేస్తే ప్రజల్లో ఒక యాంటీ చర్చ జరిగింది. ఈయనెవరు గద్దెనెక్కనీయకుండా ఉండాల్సి మనం కదా. మనం ఓటర్స్, మనం వేస్తే ఓట్లు ఈయనైనా గెలుస్తాడు, మనకు చేస్తే కదేనా అని చెప్పి రచ్చబండల దగ్గర కూర్చొని పబ్లిక్ మాట్లాడుకునే పరిస్థితికి మీ మాటలు తెస్తాను. ఆయన గద్దెనెక్కనిస్తారా ఎక్కనియరా ప్రజలు చూసుకుంటారు. మీకు ఇచ్చిన అధికారం, మీరు చేయాల్సిన పని అది చేయండి ఫస్ట్. ఆయన్ని చీరి చింతకు గడతా, లేదంటే నేను వస్తే తోలు తీస్తా. ఇప్పుడు ఆయన తోలు తీయటానికో మీరు చింతలకు కట్టడానికి కాదు మిమ్మల్ని రాజకీయాల్లో ఉంచింది ప్రజలు. ఇద్దరు కలిసి ప్రజల కోసం పనిచేయాలి. మీరిచ్చిన 6 గ్యారెంటీలు, మీరిచ్చిన వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి ఇస్తున్న పెన్షన్ల పెంపు, మీరిచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ, ఇవి భర్తీ చేయండి. అది ఎవరిని గద్దెనెక్కించాలి, ఎవరిని ఆపాలో ప్రజలు చూసుకుంటారు. మీరేదో గద్దెకాడ కావిలిగాడ అయినట్టు ఈ గద్దెనెక్కనేనంటే గద్దెకాడ కర్ర పట్టుకొని కూర్చొని ఆగేది కాదు. అది గద్దె ఎలక్షన్స్ ప్రాసెస్లో అవుతుంది. ఇది శపథం చేసిండట 2029 ఎన్నికల్లో 80 సీట్లు గెలుస్తాం. మంచిదే, గెలిస్తే సంతోషం. అట్లా కోరుకోండి. కానీ నేను గద్దెని ఎక్కనేను, నేనే మొత్తం కర్ర పట్టుకొని కాయలు కాస్తా అంటే కుదరదు. ఇప్పుడు ఆయన కూడా నాకు 80, 100 వస్తాయి అంటాడు. మీరు అనొచ్చు. ఎవరికి ఇవ్వాలో ప్రజలు చూసుకుంటారు. ఆ నినాదం వేరు, మేమే గెలుస్తాం అనుకోవడం వేరు. కానీ నేను ఆయన్ని ఎక్కనేను, మీరు గెలవండి, మేము గెలుస్తాం అన్నంత వరకు ఓకే. కానీ ఆయన్ని ఎక్కనేను అనేది, అది ఆయన నిన్న అనేది ప్రజలు చూసుకోవాలి. రైట్. నేను తెలంగాణ ప్రజల బాణాన్ని 2029 ఎన్నికల్లో పోటీకి సిద్ధం, జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత. నేను తెలంగాణ ప్రజల బాణం అంటే ఏ ప్రజలు వదిలేరు మిమ్మల్ని? ఎవరు మిమ్మల్ని వదిలింది? మీరు తెలంగాణ ప్రజల బాణమా? మరి మొన్నటిదాకా 10 ఏళ్ళు కేసీఆర్ బాణమా, కేటీఆర్ బాణమా? అక్కడ ఇంట్లో నుంచి బయటికి పంపించారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలు వదిలిన బాణం అంటున్నారు. అందులో ఉంటే అప్పుడు ప్రజలు ఉండరు ఇక. అంటే ఎప్పుడైతే మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేస్తే, బయటికి సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజలు గుర్తొచ్చారు. ప్రజల బాణాలు గుర్తొచ్చినాయి. బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది. గత 10 ఏళ్లలో ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసింది గుర్తొచ్చింది. ఆ పరిపాలన చెత్త పరిపాలన అని ఇప్పుడు అంటున్నారు. అదే పాత వీడియోలు మీరు పెట్టుకొని చూడండి, ఇంట్లో కూర్చొని మీరు ఏం మాట్లాడారు 10 ఏళ్లలో. కొంచెం ఉండాలి ప్రజలు వదిలిన బాణమాట కవిత గారు. మొన్న ఎక్కడో ఫార్మాసిటీ రైతుల దగ్గర పోయి నన్ను క్షమించాలి, ఇంత ఇబ్బంది ఉందని నాకు తెలియదు అప్పట్లో అని చెబుతుంది. తెలియదా మీకు? మీరు చూడలే? ఇబ్బంది ఉందని తెలుసు, అని తెలుసుగా మీ ఇబ్బంది కోసం ఇప్పుడు అక్కడ పోయి క్షమాపణ చెప్పారు. మీకున్న రాజకీయ ఆ గ్యాప్ ఏదైతుందో దానికోసం ప్రజల దగ్గర పోయి నేను తెలంగాణ ప్రజలు వదిలిన బాణం, నేను తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన,
రైట్. విజయక్రాంతి పేపర్. బస్తీ మే సవాల్ కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వం, ఇదే నా శపథం. బస్తీ మే సవాల్. ఈ బస్తీ మే సవాల్ ప్రజలకు సేవ చేయడంలో చూపించండి. కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం మీరు రాజకీయాల్లో ఉండొద్దు. మీరు గెలవాలి, మీరు గెలవటం కోసం ఉండాలి, మీరు ప్రజలకు సేవ చేయడం కోసం ఉండాలి తప్ప మీ పార్టీని గెలిపించుకోవడానికి మేము గెలుస్తామని చెప్పే వరకు బాగానే ఉంటుంది. ఆయన రాని నేను రాని అంటే అది ప్రజలు మెచ్చరు. నేను గెలుస్తాను, నేను మంచి చేస్తానని చెప్పుకుంటూ బాగుంటుంది. కానీ నేను బస్తీ మీద సవాల్ చేస్తాను, కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ అధికారంలోకి రాని అంటే మీ కుటుంబ పంచాయతీ వాళ్ళ కుటుంబ పంచాయతీ కాదు. ఇది రాష్ట్రము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి అది చెప్పాల. కాంగ్రెస్లోనే ఉన్న, అందులో డౌటే లేదు, కన్ఫ్యూజన్ లేదు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీది గెలుపు, అదే నా బ్రాండు. మిగతా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే తెలియాలి. ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యాఖ్యలు. కాంగ్రెస్లోనే ఉన్నాడట. ఏడ చెప్పేది ఏంది? స్పీకర్ దగ్గర పోయి చెప్పేది. నోటీస్ ఇచ్చిండు కదా స్పీకర్ గారు, నోటీస్ ఇచ్చారు, మీరు ఏ పార్టీలో ఉన్నారో రండి, మీ పైన కంప్లైంట్ వచ్చిందని. అక్కడ పోయి వేస్తే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న, పార్టీ మారని చెప్పండి, రాసేయండి, అయిపోద్ది కదా. అక్కడే ముఖం చాటెత్తి ఇక్కడికి వచ్చి డైలాగులు వేస్తాండి. నేను కాంగ్రెస్లో ఉన్న, బ్రాండ్ ఇమేజ్ ఇది, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలిచిద్ది, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడానికి నీకేమన్నా అతీత శక్తులు ఉన్నాయి ఎట్లా? మళ్ళీ డైలాగులు చూడు ఆయన. ఇక్కడ కాదు మీరు చెప్పాల్సిన ప్లాట్ఫారం స్పీకర్ దగ్గర. స్పీకర్ గారు నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్కి రిప్లై ఇచ్చే ముఖం లేక ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు? దానం నాగేంద్ర అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే, నాకు తెలిసి రేపో మాపో రాజీనామా చేస్తాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నికలు రావడానికి ప్లాన్ చేసుకుంటాడు ఆయన. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు వస్తే దాన్ని అదే ఊపులో ఖైరతాబాద్ నుంచి ఎన్నికలు వచ్చేటట్టు పెట్టుకుని ఖైరతాబాద్లో రాజీనామా చేయడానికి ఇక రెడీ అయినట్టుంది. అందుకే ఆన్ రికార్డు ఒప్పుకోండి, నేను కాంగ్రెస్లో ఉన్న డౌటే లేదని. రైట్. ఇది దిశ పేపర్ చూద్దాం. దానం రాజీనామా, త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రిజైన్, పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్టు స్పష్టంగా ఆధారాలు, స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించని నాగేందర్. స్పందిస్తే వేటు ఖాయం, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్కు బైపోలు. అది స్పందిస్తే వేటు ఖాయం. అందుకే ఇక్కడ స్పందించండు జనాలలో. స్పందించాల్సిన కాడు స్పందిస్తే మీ పైన వేటు పడిద్ది. వేటు పడితే పదవి పోతే మీరు తట్టుకోలేరు. అదనమాట డైలాగులు. మీరు ఎక్కడుంటే అక్కడ గెలిపైతే ఈజీగా ఇసిరేయచ్చు కదా, రాజీనామా అయిపోద్ది కదా. ఇంకో డైలాగ్ ఏం చెప్పారంటే, నేను ఎక్కడ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీదే గెలిపాట. ఇక పార్టీ దాకా పక్కన పెట్టి నువ్వు గెలిస్తే అయిపోయాక ఖైరతాబాద్లో ఎప్పుడూ రాజీనామా ఆడ పడేసి ఉంటే జూబ్లీస్తో పాటు బై ఎలక్షన్ వచ్చేది కదా. మీరు ఎక్కడుంటే అక్కడ గెలిపే కదా, గెలిచేవాళ్ళు కదా. ఇవన్నీ డొంక తిరుగుడు మాటలు, దొంగసాడు మాటలు, ముసుగు మాటలు ఎందుకు? ముసుగు వేసుకొని ఒక రకంగా, ముసుగు తీసినప్పుడు ఇంకొక రకంగా. స్పీకర్ దగ్గర పోయాము, రిప్లై ఇయ్యలేరు. ఈడికి వచ్చి నేను ఆడుంటే ఆడనే గెలిపంటే మొత్తానికైతే ఇక తప్పనిసరి పరిస్థితి అయింది. రాజీనామా చేయాల్సిందే. రైట్. సాక్షి చూద్దాం. అసెంబ్లీ కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం, సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టు. కేఆర్ఎంబీ మీటింగ్స్ మినిట్స్ పెట్టేందుకు వివరాల సేకరణ, అసెంబ్లీ సమావేశాల్లోపే ప్రధానికి లేఖ రాసే యోచనలో కేసీఆర్. నేడో రేపు మహబూబ్నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం. మొత్తానికైతే అసెంబ్లీకి వచ్చేటట్టు ఉండట కేసీఆర్, దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. కాకపోతే వచ్చి ఏం చెప్తారంటే, మొన్న సవాల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి, మీరు రండి, మీకు ఎంత టైం కావాలో అంత టైం ఇస్తా, కృష్ణా గోదావరి జలాలపైన చర్చిద్దాం, మీరేం చేశారు మేం చేసినాం అని చెప్పిండు. కానీ సవాల్ ఇచ్చినంత తేలిగ్గా అసెంబ్లీలో అవకాశం వేరే వీళ్ళకి. వీళ్ళే ఏమడుతున్నారంటే, మీరు అవకాశం ఇస్తున్నారుగా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా, మీరేం చేశారో నేనేం చేసినా చెప్తా అని అడుగుతారు వీళ్ళు. వాళ్ళు ఇయ్యరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం మాట్లాడు అంటారు. కాబట్టి మీరు ఇయ్యలేదు కాబట్టి మేము బైకాట్ చేస్తున్నాం అని వీళ్ళు బయటకు వచ్చే కార్యక్రమం. మొత్తానికైతే అటెండ్ అవుతారని ఒక వార్త. కేఆర్ఎంబీ మీటింగ్కి సంబంధించిన మినిట్స్ అవన్నీ సేకరిస్తారట. మరి సేకరించి హరీష్ రావుతో మాట్లాడిస్తారా,
కేసీఆరే వస్తారా అంటే కేసీఆర్ వస్తారన్నట్టు కొంత లీక్ ఇచ్చారు. మరి నిజంగా వస్తారా? వచ్చే వరకు నమ్మకం లేదు. ఎందుకంటే మొన్న అన్నాడు ప్రజల్లోకి వస్తే నేను ప్రజల్లోనే ఉంటా, ఇక మీకు అందుబాటులో ఉంటా అని చెప్పిండు. కానీ అది ఎంతవరకు నిజం అనేది గతంలో చాలాసార్లు కూడా చెప్పిండు అట్లనే, కానీ రాలే. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇగో, నేనున్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దెని ఎక్కనివ్వను. కొడంగల్ సాక్షిగా ఇదే నా శబ్దం. ఈ డైలాగ్ బాగాలే. ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దెని నేను ఉంటాను, గద్దెలో నేను ఉంటాను, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఎక్కనేనంటే అది వేరే బాయ్. రైట్. ఈసారైనా జనంలోకి వస్తారా? తోలు తీస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించి ఫామ్ హౌస్కు చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్. ఆయన చెప్పినట్లు ప్రజా ఉద్యమం ఉంటుందా? గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల చర్చ. కేసీఆర్ వీడియోలతో సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారట. ఈసారైనా వస్తారా? ఉట్టిటి మాటలేనా అని పెద్ద ఎత్తున వాస్తవంగా చర్చ అయితే నడుతుంది. ఎందుకంటే చాలాసార్లు చెప్పింది, నేను వస్తున్నా, అయిపోయా, నేను రంగంలోకి దిగుతా, తోలు తీస్తా, తొక్కుతా, నారదీస్తా అని గతంలో కూడా చెప్పిండు. మొన్న కూడా తోలు తీస్తా అన్నాడు. ఆ వీడియో క్లిప్పింగ్ రేట్ సెటైర్లు వేస్తాను. ఈసారైనా వస్తావా? ఉట్టి మాటలైనా 2 రోజులు మాట్లాడిపోయేదేనా అని చెప్పి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వస్తాడా రాదా అనేది చూడాలి. వస్తే మంచిగా ఉంటుంది. అసెంబ్లీకి వస్తే సమావేశాలలో పాల్గొంటే రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి వెలుగు పేపర్. రైట్. నిన్న మేజర్ పంచాయతీలకి 10 లక్షల రూపాయలు, చిన్న జీపీలకు 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు సంబంధించి జీపీలకి ఎస్డిఎఫ్ కింద న్యూ ఇయర్ అంటే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద న్యూ ఇయర్ కానుకగా ఇస్తాను అన్నాడు. ఇది అనౌన్స్మెంట్కి ఏముంటుందా, నిజంగా ఇచ్చేదే అనేది పెద్ద ప్రశ్న. అనౌన్స్మెంటు హడావుడిగా ఆర్భాటంగా చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేది లేదు. ఇట్లాంటి స్కీములు చాలా ఉన్నాయి. మొత్తానికి అయితే మేజర్ పంచాయతీలు 10 లక్షలు, చిన్న జీపీలకు 5 లక్షలు ఇస్తున్నాడట. కొంత వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే కనీసం ట్రాక్టర్లో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి గ్రామ పంచాయతీలు. వాళ్ళని ఆదుకోవాలంటే ఈ హామీలు ప్రకటనలకు పరిమితం కావటం, పని చేయాలి. పని చేస్తే తప్ప ఉట్టిని అనిపోయి ఇక మళ్ళీ దాని గురించి అడిగితే తప్ప మాట్లాడకపోతే కష్టం. మన తెలంగాణ కారులో లేను, కాంగ్రెస్లోనే ఉన్నా, అది చెప్పాల్సిన స్పీకర్కి, ఇక్కడ కాదు మీరు చెప్పేది. రైట్. ఇది మన తెలంగాణకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.